సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. సార్ ఎట్లా ఉంది సార్ అభివృద్ధి గాని సంక్షేమం గాని ఎట్లా ఉంది? ఆయన తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. సత్తా ఉంది. అంటే వచ్చి సంవత్సరమే అవుతుంది కదా సార్. ఈ సంవత్సరంలోనే తల్లికి వందనం అని, తర్వాత ఏమొచ్చి దీపం పథకం అని, తర్వాత రైతు భరోసా కూడా ఈ నెలలో ఇస్తారన్నారు. తర్వాత August 15 ఆడవాళ్ళు బస్ ఫ్రీ అన్నారు. ఈ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కదా సార్. ఎట్లా ఉండబోతుంది? ఈ 4 సంవత్సరాలు డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? చేస్తారు. ఏంటంటే నిధి లేక ఆయన కొంచెం కనకం చేస్తున్నాడు. మొట్టమొదట చెప్పాడు ఆయన నిధిలో డబ్బు లేదని. అందుచేత ఆగుతాయి. ఆయన క్రమంగా జరుగుతాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి అంటారా? కరెక్ట్ గా నిలబెట్టుకుంటారండి. అంటే చెప్పిన అవన్నీ హామీలన్నీ నెరవేరుస్తారంటారా? నెరవేరుస్తారు. సార్ ఇప్పుడు గత పరిపాలన మీరు చూసారు. శాంతి భద్రతలు ఎట్లా ఉంది సార్ గతంతో పోటీ? బాగానే, అవి కూడా బాగానే ఉన్నాయండి. బాగానే చేశాడు ఆయన. ఎంచేదంటే ఎవరిని కించపరచని పని లేదు. మనం ఎవరిని నమ్ముకుంటే వాళ్ళే మనకి దేవుళ్ళు. అంతే తప్ప ఈడు మంచోడు కాదు, ఆడ మంచోడు కాదు మనం చెప్పాలని మన సోమత కాదు అది. సార్ ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు. ఇది పేద ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది? చాలా బాగా ఉపయోగపడుతుందండి. బేవర్స్ ఎక్కువైపోతుందండి. బాగా ఉపయోగపడుతుంది. బేవర్స్ ఎక్కువైపోతుంది. తినేసి పడుకుంటారు తప్ప పని ఎవరు చేయట్లేదు. టోటల్ గా అయితే చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉందంటారా సార్? ఈ 4 ఏళ్ళలోనే ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. పర్వాలేదు, చేస్తారు. ఆ నమ్మకం అయితే ఉందండి. చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసినట్లయితే మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, తలలు తీసేస్తాను, ప్రతి ఒక్కళ్ళని అన్న మాటలు కూడా ప్రతిదీ విమర్శించుకుంటూ వస్తున్నారు. దీన్ని మీరు ఏమంటారు? మాటలకి చేష్టలకి చాలా తేడా ఉంటాయండి. మాటలు వేరు, చేష్టలు వేరు. అవి ఏమి ఉండవు. అయితే చంద్రబాబు పరిపాలన బాగుంది. పర్లేదండి. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. సార్ ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ? బాగుంది. ఏ విధంగా అంటారు? అన్ని విధాలు బాగుంది. డెవలప్మెంట్, సంక్షేమాలు అన్ని బాగున్నాయి. కాకపోతే రైతు బంధు కొద్ది దెబ్బేసాడు. అంటే ఇప్పుడు సంవత్సరంలోనే సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా సార్. ఇప్పుడు పెన్షన్ గానీ, తర్వాత సంవత్సరంలోనే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కదా సార్. ఇప్పుడు పెన్షన్ ఉంది, రైతు భరోసా ఈ నెలలో ఇస్తారన్నారు. ఈ నెలలో ఇస్తారని చెప్పారు. తర్వాత తల్లికి వందనం, తర్వాత ఏమొచ్చి August 15 లేడీస్ బస్ ఫ్రీ అన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఈ 4 సంవత్సరాల్లోనే డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు గతంలోని శాంతి భద్రతలతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉన్నారు? శాంతి భద్రతలు బాగున్నాయి. బాగున్నాయి. ఇప్పుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. అతని పనితీరు ఎట్లా ఉంది సార్? గత ఐటీ మినిస్టర్ కానీ ఇప్పుడు పనితీరు ఎట్లా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. కంపెనీలు వస్తున్నాయి కదా. కడపలో స్టీల్ ప్లాంట్ ఓపెన్ అయింది. వస్తాయి. ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఉన్నారు అందరికి వేసిన వాళ్ళ. సార్ ఇప్పుడు మన నెల్లూరులోని ఒక మహిళా ఎమ్మెల్యేని ఒక వైసీపీ ఎమ్మెల్యే చాలా దారుణంగా మాట్లాడాడు. దీన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అలా మాట్లాడొచ్చు అంటారు? మాట్లాడకూడదు. ఆడవాళ్ళు కించపరచడం చాలా తప్పు. వాళ్ళు రౌడీలు కనుక అలా మాట్లాడతారు అంతే. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపించేస్తాను అంటున్నారు. దీన్ని ప్రజలు అట్లా తీసుకుంటారు? జగన్ జన్మలో రాలేడు. ఇంకా అర్థమైందా? జగన్ అనే వ్యక్తి రాలేడు. అది ఎట్లా ఉంది సార్? ఈ కూటమి ప్రభుత్వం నమ్మకం అయితే ఉందంటారు చంద్రబాబు మీద డెవలప్ చేసే అవకాశం? బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ కూటమే, 15 సంవత్సరాలు కూటమే, అందులో తెలియలేదు. సార్ ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, గతంలో తీసేశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల పేద ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది? చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఆ టైంకి హోటల్కి వెళ్ళి 100 రూపాయలు ఇచ్చి తినాలంటే ఇబ్బంది కనుక ఈ 5 రూపాయలతో కాలం గడుపుతున్నారు. హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ సూపర్ 6 కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి అంటారు చంద్రబాబు నాయుడు? నిలబెట్టుకున్నట్టే. అయితే చంద్రబాబు 100%. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఈ కూటమి ప్రభుత్వం ఎట్లా ఉంది సార్? గతంతో పోలిస్తే రోడ్లు గానీ అభివృద్ధి గానీ ఎట్లా ఉంది? చాలా బాగుంది. అప్పుడు మీద ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు శాంతి భద్రతల విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఎట్లా ఉంది? గొడవలు గానీ, ఇప్పుడు గంజాయి కూడా అప్పుడు చాలా ఎక్కువ ఉండేది, ఇప్పుడు అన్ని అరికట్టారు. బాగానే ఉంది సార్, అంతా బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రభుత్వంలోనే. సార్ ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చారు. తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు గతంలో ఒకరికే ఇచ్చేవారు కదండి, అప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు వచ్చింది? అప్పటికి ఇప్పటికి చాలా బాగుంటే అప్పుడు ఒకరికే ఇచ్చేవారు, ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఇస్తున్నారు కదా. స్కూల్లో కూడా పిల్లలు బుక్స్ గానీ, యూనిఫామ్లు గానీ, తర్వాత మధ్యాహ్నం భోజనం పథకం గానీ చాలా బాగుంది అంటున్నారు. దీని మీద
సార్ ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు, అది ఎట్లా ఉంది సార్? ఎలా ఉంది? అది చాలా ఉపయోగపడుతుందండి. ఎవరైనా సరే హ్యాపీగా వెళ్ళి తినచ్చు. 5 రూపాయలకి ఈ రోజులు ఏమి రాదు. దానివల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు, ఎట్లా ఉంది సార్? రోడ్లు గానీ అభివృద్ధి గానీ ఎట్లా ఉంది? డెవలప్మెంట్ మరి ఆయన అధికారం తీసుకుని 1 year అయింది కదా, ముందు ఉన్న లోటుపాట్లన్నీ సరిచేసి అట్లా ఒక దాడిలోకి తీసుకొస్తున్నారని అనుకుంటున్నాం మేము. ఫస్ట్ ఇయర్ కొన్ని పథకాలు ఇవ్వలేకపోయినా ఆయన ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి అమలు చేశారు. ఆయన పరిపాలన అయితే ఎటువంటి లోటు ఉంటుందని నేనైతే అనుకోను. బికాస్ హీ హాస్ వాస్ట్ ఎక్స్పీరియన్స్, హీ హాస్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ రూలింగ్, హౌ టు రూల్ అండ్ అన్ని. గతంలో శాంతి భద్రత వస్తాయి, లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది సార్? ఈ క్రిమినల్స్ ఏంటంటే వాళ్ళు నేచర్, వాళ్ళు ఇది మరి దానికి మనం ఏం చేయలేం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్స్-సీఎం ఉన్నారు, గత పరిపాలన మీరు చూశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాగానే ఒక సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఒక కంపెనీలు కానీ, ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు ఐటీ మినిస్టర్, కంపెనీలు తేడంలో కానీ, తర్వాత మెగా డిఎస్సీ ఎగ్జామ్స్ కూడా జరిగాయి. గత ఐటీ మినిస్టర్ కి ఇప్పటికి తేడా ఉంది. ఇప్పుడు మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి మాక్సిమం ఇండస్ట్రీస్ అన్ని హైదరాబాద్ లోనే ఉండిపోయాక మరి ఆయన ఇక్కడ మళ్ళీ కొత్తగా రాజధాని ఎస్టాబ్లిష్ చేయాలి, రాజధానితో పాటు ఇండస్ట్రీస్ కూడా తీసుకొని రావాలి. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను. నమ్మకం అయితే ఉందండి. నమ్మకం అయితే ఉంది. ఈజ్ ఇన్వైటింగ్ కంపెనీస్, ఈజ్ ఆఫరింగ్ వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడం కానీ, ఇంకోటి ఏదో వాళ్ళకి మీకు కావాల్సిన వసతులు కల్పిస్తామని ఆయన మాటిచ్చి తీసుకొస్తున్నాడని నేనైతే అనుకుంటున్నాను. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి అంటారా చంద్రబాబు నాయుడు? ఆఫ్ కోర్స్ దట్స్ వాట్ విల్ హ్యాపెన్. టోటల్ గా అయితే చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉందంటారా? ఇచ్చిన మాట డెవలప్మెంట్ ఉంది. ఎందుకే లేదు, ఆయనకి వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. యాజ్ ఎ సీఎం కూడా ఆయన మంచి అనుభవం ఉన్న వ్యక్తి. అందులోనూ ఆయన ప్రెసెంట్ ఇప్పుడున్న అతని ఏజ్ కి, అతని ఎక్స్పీరియన్స్ కి ఆయన చిరకాలం పేరు సంపాదించుకోవాలనే ప్రయత్నంలోనే ఉంటాడు. ఏదో చేసేయాలని, డబ్బు సంపాదించేయాలని, ఇంకా వెనక మూటలు కట్టుకోవాలనే ప్రయత్నం అయితే అతను చేయడని నేను అనుకుంటున్నాను. లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉంది సార్? ఒక ఐటీ మినిస్టర్ గా ఉన్నారు లోకేష్ గారు, మరి ఆయన ఫాదర్ గైడెన్స్ లో ఆయన బాగానే చేస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఆయన కూడా బాగా ఒక 5 years అగోకి ఇప్పటికీ ఆయన మాట తీరు గానీ, లేకపోతే ఆయన డిగ్నిటీలో గానీ చాలా చేంజ్ వచ్చిందని నేనైతే ఫీల్ అవుతున్నాను. టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం గుడ్ కూటమి ప్రభుత్వం అయితే సక్సెస్ఫుల్ గానే ఉంది. 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు సార్, ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ? కూటమి ప్రభుత్వం చాలా బాగా పరిపాలన చేస్తుంది. భారతీయ జనతా పార్టీ చంద్రబాబు గారికి అండగా ఉంది. భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి అన్ని నిధులు అందజేస్తుంది. అభివృద్ధి మెల్లిగా సాగుతుంది, పర్వాలేదు. అదే విధంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఒక విజన్ నాయకుడు చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పర్వాలేదు. ఈ ప్రభుత్వం ఇలాగే ఈ 4 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతుంది. ఇప్పుడు గతంలో చూసినట్లయితే శాంతి భద్రతలు మీరు చూసారు, ఇప్పుడు ఎట్లా ఉంది సార్? కూటమి ప్రభుత్వం వచ్చిన కానీ శాంతి భద్రతలు కానీ, లా అండ్ ఆర్డర్ కానీ ఎట్లా ఉంది? శాంతి భద్రతలు పర్వాలేదు, బానే ఉన్నది. శాంతి భద్రత విషయంలో ఏ విధమైన అపోహలు లేవు. చాలా మంచిగా ఉంది ప్రభుత్వం. ముందు కూడా ఇంకా బాగుంటుంది. ఈ ప్రభుత్వం వల్ల ఏ విధమైన ఇబ్బంది. అలాంటి నాయకుడు ఉండాలని కూటమి ప్రభుత్వం కోరుకుంటుంది. ఆ కూటమి ప్రభుత్వం ఒక విజన్ ముందుకెళ్తుంది కాబట్టి అభివృద్ధి మెల్లిగా సాగుతుంది, పర్వాలేదు.